అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి రోజున మనం షోడశోపచార పూజను అంటే పూజారి గారు సహాయం లేకుండా మనం ఇంట్లోనే ఈ వీడియో వింటూ మంత్రాలతో సహా స్వామివారికి పూజను ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో వినాయక చవితి పూర్తి పూజా విధానం వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లింక్ అయితే నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ముందుగా మనం పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి. మనం మట్టి గణపతిని పూజలో పెట్టుకోవాలండి. ఈరోజు విగ్రహ రూపంలో ఉన్న స్వామివారిని మనం పూజించుకోవాలి. అలాగే పూజలో తప్పకుండా పసుపు గణపతికి కూడా పూజ చేయాలండి. ముందుగా పసుపు గణపతికి పూజ చేసిన తర్వాతే మనం విగ్రహ రూపంలో ఉన్న స్వామివారికి పూజ చేయాలి. స్వామివారిని దీపారాధన కుందుల్ని అన్నిటినీ కూడా పువ్వులతో అందంగా అలంకరించుకోండి. దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగించండి, చాలా మంచిది. లేదు అని అంటే మీరు దీపారాధన కోసం ఏ ఆయిల్ ను ఉపయోగిస్తే దానినైతే ఉపయోగించండి. అలాగే పూజలో కలశం అఖండ దీపం పెట్టుకుని స్వామివారికి పూజ చేసుకునేవారు కలశం అఖండ దీపం పెట్టుకుని మీరు పూజ చేసుకోండి. మనం ఈ రోజున స్వామివారికి పూజలో మండపాన్ని ఏర్పాటు చేసుకుని పాలవెల్లిని అయితే తప్పనిసరిగా కట్టుకోవాలండి. అయితే పాలవెల్లి తప్పనిసరి అంటే పాలవెల్లి ఆనవాయితీ ఉన్నవారు కట్టుకుంటూ ఉంటారండి. కొంతమంది పాలవెల్లి లేకుండా కూడా స్వామివారికి పూజ చేసుకుంటూ ఉంటారు. పాలవెల్లి కట్టుకునైనా మనం స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. పాలవెల్లి కట్టుకోకపోయినా మనం స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అలాగే పూజలో తప్పనిసరిగా మీ పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాలను పెన్నులను కూడా పెట్టుకోండి. పూజలో ఈ రోజున స్వామివారికి పూజను ఎవరైనా చేసుకోవచ్చండి. చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే చేసుకోవచ్చు. ముఖ్యంగా చదువుకునే పిల్లల చేత స్వామివారికి తప్పకుండా పూజనైతే చేపించండి. చదువుకునేటటువంటి పిల్లలు స్వామివారికి పూజ చేయడం వల్ల వారికి విద్య బుద్ధి జ్ఞానం అన్ని కూడా ఆ స్వామివారు ప్రసాదిస్తారు. ముందుగా పూజ చేసేవారు కుంకుమ బొట్టు పెట్టుకుని ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలి. ముందుగా మనం ఇత్తడి కుందుల్లో పెట్టుకున్న దీపాలను అయితే వెలిగించుకోవాలండి. దీపారాధన చేసుకున్న తర్వాత ఆ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు స్వామి వారికి ప్రార్థన నమస్కారం అయితే చేసుకోవాలండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఆయం ముహూర్త సుముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంగ్రియుగం స్మరామి ఆయ ముహూర్త సుముహూర్తోస్తు లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవర శ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సుముఖచ్చైకదంతచ్చ కపిలో గజకర్ణిక లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతోర్గణాధ్యక్షం పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరం భోస్కందపూర్వచ అష్టావష్టౌ చ నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అభిప్సిద్ధార్థ సిద్ధ్యర్థ పూజితో యస్సురైరపి సర్వ విఘ్నంచిదే తస్మై గణాధిపతయే నమః అని నమస్కరించుకుని ఆచమనం ప్రాణాయామం చేసి సంకల్పం చెప్పుకొనవలెను. ఆ తర్వాత మనం ఆచమనం అయితే చేసుకోవాలండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని మొదటి 3 నామాలను చెప్పుకుని మనం నీటిని తీసుకోవాలండి. మగవారైతే స్వాహ అని ఆడవారైతే నమః అని చెప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గోవిందాయ నమః అని అనుకుంటూ నీటిని తీసుకుని ప్రక్కగా వదిలేసి మన చేతులను అయితే ఏదైనా క్లాత్తో తుడుచుకోవాలి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం అరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు భూతోచ్చాటన చెయ్యాలి. ఉత్తిష్టంతు భూత పిశాచే ఏతే భూమిభారక ఏతే క్షేమ విరోధేనే బ్రహ్మ కర్మ సమారభే అని చెప్పుకుని అక్షింతలను తీసుకుని వాసన చూసి మీ ఎడమ చేతి ప్రక్కగా క్రిందకు వేసేయండి. ఇప్పుడు ప్రాణాయామం చెయ్యండి. ఎడమ రంధ్రం ద్వారా శ్వాసను పీల్చి కుడి రంధ్రం ద్వారా శ్వాసన వదిలేయాలి. పూరకం కుంభకం చేవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవవశంకరం. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి.
మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వర మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. ఇక్కడ మీరు శ్రీశైలానికి ఏ దిక్కున ఉన్నారో చెప్పుకోండి. ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శాలివాహన సఖే అస్మిన్ వర్తమాన వ్యావహారిక శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథే స్థిరవాసరే. వారం పేరు చెప్పుకోండి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రస్య. మీ పేరు గోత్రం చెప్పుకోండి. నామధేయస్య శ్రీమతః గోత్రస్య నామధేయస్య. మీ ధర్మపత్ని పేరు అలాగే మీ పిల్లల పేర్లు కూడా చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయకముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ కరిష్యే అని చెప్పుకుని పంచపాత్రలో ఉన్న నీటిని చేతితో తాకవాలి. ఇప్పుడు కలసారాధన. పంచపాత్ర గ్లాసు 3 చోట్ల గంధం కుంకుమ బొట్లు కొద్దిగా అక్షింతలను ఒక పుష్పాన్ని తీసుకుని పంచపాత్రలో ఉన్న నీటిలో వేసి కుడి చేతిని పంచపాత్ర గ్లాసు పైన పెట్టి కలస మంత్రం చెప్పుకోవెళ్ళను. కలసస్య ముఖే రుద్రే కంఠే విష్ణు సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌతు సాగర సర్వే సప్త ద్వీపావసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హధర్మణః అంగే చ సహిత సర్వే కలసాంబు సమాశ్రిత ఆయాంతు శ్రీ మహాగణపతి పూజార్థం దురితక్షయకారకం గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురుం అని చెప్పుకుంటూ కలసంలో ఉన్న నీటిని పుష్పముతో కలుపుతూ ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన పూజా పీట పైన అలాగే పూజకు ఉపయోగించేటటువంటి వస్తువుల పైన తమ పైన అంతటా కూడా చిలకరించుకోవాలి. ఇప్పుడు పసుపు గణపతికి పూజను ప్రారంభించుకోవాలి. శ్రీ మహాగణపతియే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని ఒక పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర అయితే ఉంచండి. శ్రీ మహాగణపతియే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అని మరొక పుష్పాన్ని కూడా స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. శ్రీ మహాగణపతియే నమః ఆసనం సమర్పయామి అని 2 అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర అయితే వేయండి. శ్రీ మహాగణపతియే నమః అస్తయో అర్ఘ్యం సమర్పయామి అని పంచపాత్రలో ఉన్న నీటిని పుష్పముతో స్వామివారి పైన చిలకరించండి. శ్రీ మహాగణపతియే నమః పాదయో పాద్యం సమర్పయామి అని మరలా నీటిని చిలకరించండి. శ్రీ మహాగణపతియే నమః పంచామృత స్నానం సమర్పయామి అని పంచామృతాలతో స్వామివారిని అభిషేకించండి. తమలపాకుతో పంచామృతాలను తీసి స్వామివారి పైన చిలకరించండి. శ్రీ మహాగణపతియే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని మరలా నీటిని స్వామివారి పైన చిలకరించండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మరలా నీటిని స్వామివారి పైన చిలకరించండి. ఓం శ్రీ మహాగణపతియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి అని పత్తితో తయారు చేసినటువంటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతియే నమః యజ్ఞోపవీతం సమర్పయామి అని యజ్ఞోపవీతాన్ని అంటే వస్త్రమాలను స్వామివారికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతియే నమః గంధం ధారయామి అని స్వామివారికి కొద్దిగా గంధాన్ని అయితే సమర్పించండి. శ్రీ మహాగణపతియే నమః అక్షతాన్ సమర్పయామి అని కొన్ని అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర అయితే ఉంచండి. శ్రీ మహాగణపతియే నమః పుష్పే పూజయామి అని స్వామివారి దగ్గర ఒక పుష్పాన్ని అయితే ఉంచండి. ఇప్పుడు స్వామివారి నామాలను చదువుతాను. అక్షింతలతో కానీ పుష్పాలతో కానీ పూజ చేయండి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం శ్రీ మహాగణపతియే నమః శ్రీ మహాగణాధిపతియే నమః నానావిధ పరిమళ పుష్పాన్ని పూజయామి. శ్రీ మహాగణపతియే నమః ధూపమాగ్రాపయామి. స్వామివారికి ధూపాన్ని చూపించండి. శ్రీ మహాగణపతియే నమః దీపం దర్శయామి. స్వామివారికి ఒక మారు దీపాన్ని చూపించండి. తర్వాత నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణపతియే నమః అవసరార్థం నైవేద్యం సమర్పయామి. మీ దగ్గర పండ్లు
కానీ, బెల్లం ముక్క కానీ, అటుకులు కానీ మీ దగ్గర ఏవి ఉంటే వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. శ్రీ మహాగణపతియే నమః. తాంబూలం సమర్పయామి. స్వామివారికి ఆకు, వక్క, పండ్లను తాంబూలంగా అయితే సమర్పించండి. శ్రీ మహాగణపతియే నమః. నీరాజనం సమర్పయామి. స్వామివారికి ఇప్పుడు కర్పూర నీరాజనం సమర్పించండి. శ్రీ మహాగణపతియే నమః. మంత్రపుష్పం సమర్పయామి అని ఇప్పుడు కొన్ని అక్షింతలను, పుష్పాలను తీసుకుని స్వామివారికి మంత్రపుష్పం అయితే సమర్పించండి. శ్రీ మహాగణాధిపతియే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని ఇప్పుడు కొన్ని అక్షింతలను, నీటిని తీసుకుని దారలా కట్టి ప్రక్కగా వదిలేయండి. అనయ షోడశోపచార పూజయాం భగవాన్ సర్వదేవాత్మక శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో భవతు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అని అంటూ స్వామివారి పాదాల దగ్గర ఉన్న పుష్పాలను కానీ, అక్షింతలను కానీ మీ శిరస్సు పైన అయితే ధరించండి. ఇప్పుడు పసుపు గణపతిని తమలపాకుతో సహా మీ చేతుల్లోకి తీసుకుని యజ్ఞేన యజ్ఞమజయంతి దేవ, దాన ధర్మాన్ని ప్రథమాన్యాసంతి దేవ, మహిమా నశ్యంచతే పూర్వ సాధ్య సంతి దేవ, దేవాహ గణపతిం యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ చ. ఇప్పుడు ఆ పసుపు గణపతిని పీఠం పైన ఒక ప్రక్కగా పెట్టుకోవాలి. ఇప్పుడు మట్టి గణపతికి పూజ చేసుకోవాలి. శ్రీ వరసిద్ధి వినాయక పూజ ప్రారంభ. స్వామి వారికి పూజ చేసే ముందుగా మనం ఇక్కడ అఖండ దీపం పెట్టుకున్నాం కదండి. పూజలో ముందుగా అఖండ దీపారాధన చేసుకుని ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి ఈ దీపానికి నమస్కారం చేసుకోవాలి. మనం స్వామివారికి 1 రోజు కానీ, 3 రోజులు కానీ, 5 రోజులు కానీ పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఈ అఖండ దీపం స్వామివారికి మనం ఎన్ని రోజులైతే పూజ చేసుకోవాలి అని అనుకుంటామో అన్ని రోజులు కూడా అఖండంగా, నిర్విఘ్నంగా వెలుగుతూ ఉండాలని ఈ దీపానికి ఒకసారి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మనం స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే చేసుకోవాలండి. స్వామివారి విగ్రహం పైన పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి ఓం హాం హ్రీం క్రోం యం రం లం వం శం సం సహ అహ ఇత్యాద్యైన ప్రాణ ప్రతిష్టాపనం కృత్వా నమస్కృత్వా ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధం కురుం ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ అవకుంఠితో భవ వరదో భవ ప్రసీద 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 అని నమస్కరించుకోవాలి. భవ సంచిత పాపోజ్ఞ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్న రాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవ్రక్తం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ధ్యాయే ధ్యగజాననం దేవం తప్త కాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. 2 అక్షంతలను, పుష్పాలను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. అత్రాగచ్చ జగద్వంద్య సుర రాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. మరలా ఒక పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. ముక్తి కైంపుష్య రాగచ్చ నానా రత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగుహ్యతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆసనం సమర్పయామి అని 2 అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర అయితే ఉంచండి. గౌరీ పుత్ర నమస్తేషు శంకర ప్రియనందన గృహణార్ఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షతైర్యుతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని పంచపాత్రలో ఉన్న నీటిని పుష్పముతో తీసి స్వామివారి పైన చిలకరించండి. గజవ్రక్త నమస్తేషు సర్వాభీష్టప్రదాయక భక్తాపాద్యం మయా దత్తం గృహణద్విరానవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయోపాద్యం సమర్పయామి అని మరలా స్వామివారి పైన నీటిని చిలకరించండి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత గృహణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆచమనీయం సమర్పయామి. మరలా నీటిని చిలకరించండి. దధిక్షీర సమాయుక్తం మధ్వజ్ఞాన సమన్వితం మధుపర్కం గృహనేదం గజవ్రక్తనం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. స్నానం పంచామృతైర్దేవ గృహణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. కొద్దిగా పంచామృతాలను తమలపాకుతో కానీ, పుష్పంతో కానీ తీసి స్వామివారి పైన చిలకరించండి. గంగాది సర్వతీర్థేభ్యం అహృతైరమలైర్జలై స్నానం కురుస్వ భగవ నుమా పుత్ర నమోస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని మరలా స్వామివారి పైన కొద్దిగా నీటిని చిలకరించండి. రక్త వస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రద గృహణత్వం లంబోదరహరాత్మజ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి అని పత్తితో తయారు చేసినటువంటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించండి. రాజితం బ్రహ్మ సూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహణాదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఉపవీతం సమర్పయామి అని స్వామివారి ఉపవీతాన్ని సమర్పించండి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగుహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః గంధం సమర్పయామి అని స్వామివారికి కొద్దిగా గంధాన్ని సమర్పించండి. అక్షతాంధవలాన్ దివ్యాన్ సాలియాన్ తండులాన్ శుభాన్ గృహణాపరమానంద శంభుపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి అని 2 అక్షంతలను స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. సుగంధాని చ పుష్పాని జాతి కుందముఖాని చ ఏకవిసంతి పత్రాన్ని సంగృహణ నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పం పూజయామి అని స్వామివారి దగ్గర ఒక పుష్పాన్ని ఉంచండి. ఇప్పుడు స్వామివారికి అదాంగ పూజ అయితే నిర్వహించుకోవాలండి. స్వామివారికి అదాంగ పూజ చేసేటప్పుడు అక్షంతలతో కానీ పుష్పాలతో కానీ పూజ చేసుకోవాలి. నేను ఇక్కడ స్వామివారి నామాలు చెప్తూ ఉంటాను. ఒక్కొక్క నామానికి అక్షంతలను కానీ పువ్వులను కానీ స్వామివారికి సమర్పించండి. ఓం గణేశాయ నమః పాదం పూజయామి ఏకదంతాయ నమః గుల్ఫం పూజయామి శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి విఘ్నరాజాయ నమః జంగేం పూజయామి ఆకువాహనాయ నమః ఊరు పూజయామి హేరంబాయ నమః కటిం పూజయామి లంబోదరాయ నమః ఉదరం పూజయామి గణనాదాయ నమః నావిం పూజయామి గణేశాయ నమః హృదయం పూజయామి స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి స్కందాగ్రజాయ నమః స్కందం పూజయామి పాసహస్తాయ నమః పాస్తం పూజయామి గజవ్రక్తాయ నమః వ్రక్తం పూజయామి విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి శూర్పకర్ణాయ నమః కర్ణం పూజయామి పాలచంద్రాయ నమః లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి విఘ్నరాజాయ నమః సర్వాంగయాని పూజయామి. ఇప్పుడు మనం స్వామివారికి పత్రితో పూజ అనేది చేయాలండి. స్వామివారికి 21 రకాల పత్రితో పూజ అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర 21 పత్రాలు లేకపోతే 11 పత్రాలు ఉన్నా వాటితోనైనా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక గరికెతోటే మనం స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్వామివారి నామాలు చదువుతూ ఉంటాను. మీరు గరికను కానీ పత్రాలను కానీ సమర్పిస్తూ ఉండండి. సుముఖాయ నమః మాచి పత్రం సమర్పయామి గణాధిపాయ నమః బృహతి పత్రం సమర్పయామి ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి గజాననాయ నమః దౌర్వాయుగ్మం సమర్పయామి హరసోనవే నమః దత్తూరపత్రం సమర్పయామి లంబోదరాయ నమః బద్రీపత్రం సమర్పయామి గుహగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి గజకర్ణాయ నమః తులసీపత్రం సమర్పయామి ఏకదంతాయ నమః చోతపత్రం సమర్పయామి వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం సమర్పయామి వటమే నమః దాడిమీపత్రం సమర్పయామి సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం సమర్పయామి పాలచంద్రాయ నమః మరుబకపత్రం సమర్పయామి హేరంబాయ నమః సింధువారపత్రం సమర్పయామి శూర్పకర్ణాయ నమః జాతిపత్రం సమర్పయామి సురాగ్రజాయ నమః గండకీపత్రం సమర్పయామి ఇభవక్తాయ నమః సమీపత్రం సమర్పయామి వినాయకాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి శ్రీ గణేశాయ నమః ఏకవిసంతి పత్రాన్ని సమర్పయామి పూజయామి. ఇప్పుడు స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుతూ ఉంటాను. స్వామివారిని పువ్వులతోటి కానీ అక్షంతలతోటి కానీ పూజించండి. స్వామివారిని ఈ రోజున తెల్ల జిల్లేడు పువ్వులతో కానీ మీ దగ్గర ఎక్కువ తామర పువ్వులు ఉంటే కలువ పువ్వులు ఉంటే వాటితో కానీ లేదు అంటే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే వాటితో స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విపముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సూర్యాధ్యక్షాయ నమః ఓం సురారాగ్నినే నమః ఓం మహాగణపతియే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రినే నమః ఓం మంగళస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పత్యే నమః ఓం శ్రీపత్యే నమః ఓం వాక్పత్యే నమః ఓం శృంగారినే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్తితాయ నమః
ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామికర ప్రభాయ నమః ఓం సర్వస్మ్యే నమః ఓం సర్వోభాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం అనగాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసుర భంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిద్ద వనప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః ఓం జిహ్నవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జిత్మన్మదాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జ్యాయసే నమః ఓం యక్షకిన్నర సేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీర నినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధియే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృత పరాక్రమాయ నమః ఓం సత్యధర్మినే నమః ఓం సుఖప్రదాయ నమః ఓం సరసాంబునిదయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిన మేకలాయ నమః ఓం సమస్త దేవతామూర్తయే నమః ఓం సతతోతితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వదృశ్యే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితాయ నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వేశ్వర్యప్రదాయాయ నమః ఓం అక్రాంత చిత్ప్రభవే నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇక్కడితో స్వామివారి అష్టోత్తర శతనామావళి పూజ అయితే పూర్తయిందండి. ఇప్పుడు దశాంగంగు కులోపేతం సుగంధిం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహణ వరదో భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాగ్రాపయామి అని స్వామివారికి ధూపాన్ని చూపించారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహిని దాద్యోతి తమ్మయ గృహణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి అని స్వామివారికి దీపాన్ని చూపించండి. సుగంధాన్ సుకృతాం చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవ చనముద్గే ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చలేహ్యం చచోస్యం పానీయమేవ చ ఇదం గృహణ నైవేద్యం మయా దత్తం వినాయక శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః మహా నైవేద్యం సమర్పయామి అని స్వామివారికి మహా నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుములను ఉండ్రాళ్లను మోదకాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా స్వామివారికి పులిహోర చక్కెర పొంగలి ఇంకా పరమాన్నం వీటిని కూడా మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. మీ శక్తి కొలిది స్వామివారికి నైవేద్యాలను అయితే సమర్పించండి. అలాగే ఈ సీజన్లో దొరికేటటువంటి పండ్లను కూడా మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇవేమీ సమర్పించలేమని అనుకుంటే పాలు చిన్న బెల్లం ముక్క అటుకులని మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. సత్యం త్వర్తేన పర్శించి ఆమె అమృతమస్తు అమృతోపస్తరణమసి ఇప్పుడు 5 సార్లు నైవేద్యాలను చూపిస్తూ ఉండండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతాపిదానమసి ఉత్తరాపోసనం సమర్పయామి హస్త ప్రక్షాళనం సమర్పయామి పాద ప్రక్షాళనం సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని స్వామివారికి నైవేద్యాలను చూపించి కొద్దిగా నీటిని తీసుకుని స్వామివారికి చూపించి ప్రక్కగా వదిలేయాలి. పూగి పలేచ కర్పూరే నాగవల్లీదలహితం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి అని స్వామివారికి ఆకు వక్క పండ్లను మీరు తాంబూలంగా అయితే సమర్పించండి. అలాగే ఈ రోజున స్వామివారికి పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయను కూడా నివేదించండి. ఘృతవర్తి సహస్రైచ కర్పూర సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహణ వరదో భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః కర్పూర నీరాజనం సమర్పయామి అని స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించండి. ఇప్పుడు స్వామివారికి దూర్వాయుగ్మ పూజను నిర్వహించుకోవాలి. మనం తెచ్చుకున్నటువంటి గరిక పోచలతోటి గణేశుణ్ణి అర్చించాలి. గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి అకువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి సర్వసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి యభవక్తాయ నమః దూర్వాయుగ్మం పూజయామి మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి ఏకదంతేక వదన తదా మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
అని స్వామివారికి గరికతో పూజనైతే నిర్వహించుకోవాలి. సదానందద విఘ్నేశ పుష్కలాని చదనాని చయం స్థితాని భగవన్ స్వీకురుస్వ వినాయక శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి అని స్వామివారికి 2 అక్షంతలను పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి మంత్రపుష్పం సమర్పించండి. ఇప్పుడు యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణే పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవం త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షగణాధిప అని స్వామివారికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అయితే చేయండి. ఇప్పుడు వివిధ ఉపచారాలను స్వామివారికి సమర్పించండి. ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక ఆస్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. యస్య స్మృత్య చ నామోక్త తప్తం పూజా క్రియాతిషు న్యూన్యం సంపూర్ణతం యాతి సద్యో వందే తమాచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్యుతే అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీతో వరదో భవతు అని చేతులకి కొన్ని అక్షంతలను తీసుకుని నీటిని దారలా కట్టి ప్రక్కగా వదిలేయండి. మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. ఇక్కడతో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి షోడశోపచార పూజ సమాప్తి అవుతుంది. ఈ రోజున పిల్లలు విద్యలో అభివృద్ధి చెందాలన్నా, వారికి మంచి బుద్ధి జ్ఞానం రావాలి అన్నా, వారు చదువుకునేటటువంటి పుస్తకాలను పూజలో పెట్టుకుని వారి చేతే వారి పుస్తకాలపైన పసుపుతో శ్రీం అనే అక్షరాన్ని రాయించి కుంకుమ బొట్టు పెట్టి పుస్తకాలపైన అక్షింతలు పువ్వులు పత్రితో పూజ చేయించండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః అని అనుకుంటూ వారి చేత పుస్తకాలకు పూజ చేయించండి. ఈ విధంగా చేయడం వల్ల వారు విద్యలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అలాగే వారికి బుద్ధి జ్ఞానం కూడా లభిస్తుంది. ఇప్పుడు కొద్దిగా అక్షింతలను చేతుల్లోకి తీసుకుని పట్టుకోండి. నేను వ్రత కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకుని భార్యతోనూ 4 తమ్ములతోనూ కలిసి వనవాసం చేయుచు ఒకనాడు నైమిషారణ్యమునకు వెళ్ళాడు. అక్కడ సౌనకాది వృషి ప్రముఖులకు అనేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూత మహర్షిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దాయాదులచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నింటినీ పోగొట్టుకుని ఉన్నాము. ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడు అతనికి వినాయక వ్రతము చెయ్యు అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విజయ వైభవాలను పుత్ర పౌత్రాభిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారై సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు సమాధానంగా శివుడు, నాయనా కుమారస్వామి, సర్వ సంపత్కరము ఉత్తమము ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజున ప్రాతకాలమే నిద్రలేచి స్నానము చేసి శుచిర్భూతుడై కర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు కానీ బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్టతల పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్ష పుష్ప పత్రాదులతో పూజించి ధూప దీపాలను వెలగ నేరేడు చెరుకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా రకమున 21 ప్రకారము నివేదించి నిత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన విప్రులకు దక్షిణ తాంబూలాదులు ఇచ్చి బంధుజనంతో కలిసి నూనె ఉపయోగించకుండా నీతితో చేసిన వివిధ భక్ష్య భోజాదులతో భోజనం చేయాలి. మర్నాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని యథాశక్తిగా బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సంతృప్తపరచాలి. ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్లకు శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాలలోకి అత్యుత్తమమైన ఈ వ్రతాన్ని త్రిలోక ప్రసిద్ధి చెందినటువంటి దేవముని గంధర్వాదులందరి చేత కూడా ఆచరింపబడిందని పరమేశ్వరుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను నీవు జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతాన్ని చేయడం వలననే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. గతంలో శ్రీకృష్ణుడు అంతటి వాడు ఈ వ్రతాన్ని ఆచరించడం వలననే సమంతకమణితో పాటుగా జాంబవతిని సత్యభామలను పొందగలిగాడు. ఆ కథ కూడా చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో గజాసురుడను గజ
గజరూపము గల రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చి శివుడు అతని ఉదరంలో నివాసం ఉండేటట్లుగా వరమిస్తాడు. కైలాసములో పార్వతీదేవి శివుని జాడ తెలియక కంగారుపడుతూ అన్వేషించగా శివుడు గజాసురుని ఉదరమందు ఉన్నాడని తెలుసుకుని శ్రీహరిని ప్రార్థించి ఎలాగైనా శివుణ్ణి రక్షించి బయటకు తీసుకురమ్మని వేడుకుంది. అంతట శ్రీహరి శివుని వాహనమైన నందిని చిత్ర విచిత్రములుగా అలంకరించి గంగిరెద్దుల మేళము వారిలా వేషము ధరించి గజాసురుని దగ్గరకు వెళ్లి నందిని గంగిరెద్దులా ఆడించి మెప్పించి వరము కోరుకునేలే చేసెను. అంతట శ్రీహరి గజాసురునితో నీ ఉదరమునందున్న శివుడు కావాలని కోరగా వచ్చినవాడు శ్రీహరి అని కనిపెట్టి తనకు మరణము తప్పదని భావించాడు. శ్రీహరి ఆజ్ఞతో నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరము చీల్చగా అందులో నుండి శివుడు బయటకు వచ్చెను. అంతటి శివుడు గజాసురుని తలకు త్రిలోకాధిపత్యము ఇచ్చినని వరము ఇచ్చి గజాసురుని తలతో కైలాసమునకు వెళ్ళాను. వినాయకోత్పత్తి. కైలాసంలో పార్వతి శివుని రాక గురించి తెలుసుకుని ఎంతో సంతోషించి స్వాగతం చెప్పేందుకై స్నాన అలంకారాలు ముగించే సమయంలో చేతిలో ఉన్న నలుగుపిండిని నలుపుతూ పతి పరధ్యానములో ఉండి ఒక అందమైన బాలుడి ప్రతిమను చేసింది. ఆ ప్రతిమను అందంగా ఉన్న కారణంగా ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ బాలుణ్ణి గుమ్మం ముందు కూర్చోబెట్టి ఎవరిని లోనికి రానివ్వద్దని తను అలంకరణ పూర్తి చేసుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. కొంతసేపటికి శివుడు వచ్చాడు. కానీ గుమ్మానికి కావలిగా ఉన్న బాలుడు శివుడు ఎవరో తెలియక లోనికి ప్రవేశం లేదన్నాడు. ఇద్దరికి వాగ్వివాదం జరిగింది. శివుడికి తన ఇంట్లో తనకే అనుమతి లేదా అంటూ ఉగ్రుడై తన త్రిశూలంతో బాలుని కంఠాన్ని నరికివేశాడు. ఇంతలో పార్వతి వచ్చి శిరస్సు లేని బాలుని చూసి విలపించింది. శివుణ్ణి ఎలాగైనా బాలుణ్ణి బ్రతికించమని వేడుకుంది. అంతకు ముందే గజాసుని సంహరించి తెచ్చిన శిరస్సును ఆ బాలుని మొండానికి అతికించి బాలుణ్ణి బ్రతికించాడు. గజాసురుని శిరస్సుకు శాశ్వత త్రిలోక పూజ్యతను కల్పిస్తానని ఇచ్చిన వరం ఇలా ఫలించింది. గణేశుడు గజాననుడై త్రిలోక పూజ్యతను దక్కించుకున్నాడు. ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, ఋషులు అందరూ కలిసి పరమేశ్వరుని వద్దకు వచ్చి విఘ్నములకు అధిపతిని ఇమ్మని కోరారు. గణేశుడు తాను జ్యేష్ఠుడని కనుక తనకు ఆధిపత్యం ఇమ్మని తండ్రిని కోరాడు. కానీ కుమారస్వామి నువ్వు మరగుజువి, నువ్వేం అధిపతి కాగలవు, తనను అధిపతిని చెయ్యమని శివుని ప్రార్థించాడు. అంతట శివుడు తన కుమారుల వాగ్వివాదాన్ని ఉద్దేశించి మీ ఇద్దరిలో ఎవరైతే ముల్లోకములలోనూ పవిత్ర నదుల్లో స్నానం చేసి ముందుగా వస్తారో వారికే ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. కానీ గజాననుడు అచేతనుడై అంత వేగంగా ముల్లోకాల్లోని అన్ని నదులలో స్నానం చేసి రావడం కష్టమని దానికి ఉపాయం చెప్పమని తండ్రిని కోరాడు. అంత పార్వతీ పరమేశ్వరులు గజాననుని సూక్ష్మబుద్ధికి మెచ్చి నారాయణ మంత్రము ఉపదేశించారు. నారములు అనగా జలములు. జలములన్నీ నారాయణుని ఆధీనం. అంటే నారాయణ మంత్ర ఆధీనంలో జలాలన్నీ ఉంటాయి. గజాననుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఆ మంత్ర ప్రభావాన ప్రతి పుణ్యతీర్థంలో కూడా కుమారస్వామి కన్నా ముందే గజాననుడు స్నానం ఆచరించి ఎదురుపడేవాడు. ఇలా ముల్లోకాల్లో ఉన్న అన్ని నదులలో గజాననుడే ముందుగా స్నానం ఆచరించడం చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ అన్నగారిని చూసి ఆశ్చర్యపడి కుమారస్వామి తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యాన్ని కోరాను, నన్ను క్షమించండి, ఆధిపత్య అర్హత అన్నగారికే దక్కుతుందని ప్రార్థించాడు. ఈ విధంగా గజాననుడు విఘ్నములకు అధిపతి విఘ్నేశ్వరునిగా కొలవబడుతున్నాడు. శమంతకోపాఖ్యానం. సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి సమంతకమణిని ప్రసాదించాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును అడిగాడు. కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్ అనేటివాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహము అతనిని వధించి ఆ మణినొక మాంసఖండముగా భావించి ఎత్తుకుని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే భల్లూకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతికిచ్చాడు. కానీ శమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారును లేవదీశాడు. ప్రజలంతా ఇది నమ్మసాగారు. ఆ వార్త విని బాధపడిన బలరాముణ్ణి ఓదారుస్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడకు, వినాయక చవితి నాడు పాలపాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వలననే నాకీ అపవాదు కలిగిందని చెప్పాడు. చవితి చంద్రుడికి అపవాదుకి సంబంధమేమిటి బలరాముడు అడగగా శ్రీకృష్ణుడిలా చెప్పసాగాడు. శ్రీ వినాయకుడు చంద్రుణ్ణి శపించుట. శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుబ్జరూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు అది చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు ఊరి
చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపనిందల పాలైపోయేదురుగాక అని శపించాడు. అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకుని ఆ కథాక్షతలను ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలుసు కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వల్లనే ఈ అపనింద పడ్డాను. బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత వినాయకుడి వ్రతం చేయించాడు. వ్రతం చేసుకుని కథాక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందను ఆపుకునేందుకు గాను బయలుదేరాడు. జాంబవత్యుపాఖ్యానం మరియు సత్యభామ పరిణయం. శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్లిన అడవికి వెళ్లి అక్కడ అతని మృత కళేబరాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగు జాడల్ని చూసి వాటిని వెన్నంటి వెళ్లి జాంబవంతుడి జాడలు తెలుసుకుని అతని గుహలోకి ప్రవేశించాడు. జాంబవంతుడు కూతురు జాంబవతి యొక్క క్రీడాలోక కేలీకందుకంగా కట్టి ఉంది సమంతకమని దానిని తీసుకుపోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. సమంతకమణితో పాటు కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు. కృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు. కృష్ణుణ్ణి అవమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికే ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా, వృత్తాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర మదనమప్పుడు దేవదానవులు సీతాన్వేషణలో శ్రీరాముడు కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయురారోగ్యాలను పొందారు. తన వ్రతం చేసిన భక్తులు తలిచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపచేస్తాడు గనుకనే ఈయన సిద్ధి వినాయకుడు అన్నారు. విద్యార్థులకు విద్యని, జయార్థులకు జయాన్ని, ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రులని ప్రసాదిస్తుంది వ్రతం. వితంతువులు పూజించినట్లయితే మరే జన్మలోనూ వైదవ్యాన్ని పొందరు. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఈ వ్రతము చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు. సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందుదురుగా కాని సూతుడు చెప్పగా విని ధర్మరాజు వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. శ్రీ వినాయక వ్రతకథ సంపూర్ణ. వ్రతకథ పూర్తయిన తర్వాత చేతిలో ఉన్న అక్షింతలను కొన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచి మిగిలిన అక్షింతలను మనం శిరసు పైన అయితే ధరించాలి. ఈ రోజున స్వామివారికి పూజ చేసి కథాక్షింతలను శిరసున ధరించడం వల్ల మనకు ఎటువంటి అపవాదులు అనేవి కలుగకుండా ఉంటాయి. వ్రతం చేసినా కూడా కథాక్షింతలను శిరసున ధరించకుండా చవితి చంద్రుడిని చూసిన వారికి అపవాదులు తప్పవు. వ్రతకథ పూర్తయిన తర్వాత మరలా స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ఇప్పుడు స్వామివారికి శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం అయితే చేసుకోండి. మీకున్నటువంటి కష్టాలను కోరికలను స్వామివారికి విన్నవించుకోండి. ఈ విధంగా వినాయక చవితి రోజున స్వామివారికి పూజను చేసుకోవాలండి. అంతేనండి. చూసారు కదా వినాయక చవితి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.